సార్ ఇప్పుడు చాలా మందికి ఆఫ్టర్ డెలివరీ అంటే ప్రసవించిన తర్వాత పాలనేవి కొంతమందికి పడవు. ఎందుకంటే పాలనేది చాలా మెయిన్ రోల్. పుట్టగానే పిల్లలకి అది ఇవ్వడం వల్ల ఖచ్చితంగా ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుందంటారు. మరి అలా తల్లిలో పాలు రావాలంటే ఏం చేయాలంటారు? జీలకర్ర చాలా బాగా పనిచేస్తుందమ్మా. జీలకర్ర పచ్చి జీలకర్ర పౌడర్ చేసుకొని ఒక 100 గ్రాములు తీసుకోవాలమ్మా. అదేవిధంగా జీలకర్రను వేయించి పౌడర్ చేసినది 100 గ్రాములు తీసుకోవాలి. పచ్చి జీలకర్ర పౌడర్ 100 గ్రాములు, వేయించిన వేయించి జీలకర్ర. చేసినటువంటి జీలకర్ర పౌడరు 100 గ్రాములు, బెల్లం పొడమ్మా. బెల్లం పొడి మనకు మార్కెట్‌లో ఈజీగా ఈ మధ్య కాలంలో దొరుకుతుంది. బెల్లం పొడి ఒక 100 గ్రాములు. అంటే పురటాల బెల్లం అంటారా సార్? లేకపోతే మామూలు ఏ బెల్లం అంటారా? బెల్లమైనా వాడుకోవచ్చమ్మా. ఓకే. సో, అన్నీ సమభాగాలుగా తీసుకోవాలమ్మా. బెల్లం జీలకర్ర పొడి, జీలకర్రను వేయించి చేసినటువంటి పొడి, బెల్లం 3 ఒక్కొక్కటి 100 గ్రాముల చొప్పున తీసుకొని అన్నిటిని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి, అదేవిధంగా సాయంత్రం పూట 5-7 గంటల మధ్యలో, ఉదయం పూట ఆహారానికి ఒక అరగంట ముందు ఒక 100 ml గోరువెచ్చని పాలల్లో ఒక చెంచా లేదా హాఫ్ టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ వరకుమా. హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది జనరల్‌గా. మరీ అవసరమైతే ఒక టీ స్పూన్ వరకు వాడుకోవచ్చు. ఆ పాలలో కలిపి తీసుకోవడం వల్ల అతి త్వరలోనే, శీఘ్రంగా, వెంటనే, సత్వరమే ఇందులో ఉన్న ఔషధ గుణాలు పనిచేసేసి బాలింతల్లో శిశువుకు కావాల్సినటువంటి సమృద్ధికరమైనటువంటి పుష్కలంగా పాలు దొరుకుతాయమ్మా, లభిస్తాయమ్మా.